Yeah, so good evening, friends. We have come across a lot many things. So every software has its own environment. The environment of languages is called a runtime environment. The runtime environment include number of right as a runtime environment includes a number of components and ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఈ కాంపోనెంట్స్ ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో వెబ్ టెక్నాలజీస్లో బిల్డింగ్ బ్లాక్స్ అనే పదం వాడతారు. వెబ్ టెక్నాలజీస్కి సంబంధించిన టెర్మినాలజీలో జావా వీటి టెర్మినాలజీలో రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ కాంపోనెంట్స్ అని పిలుస్తారు. సి లాంగ్వేజ్లో ఆ రోజులలో సి తయారు చేసిన రోజుల్లో వాళ్ళు పెట్టిన పేరు ఇప్పుడు కూడా అదే వాడుతున్నారు. సో సి లాంగ్వేజ్లో టోకెన్స్ అని అన్నారు. సో దిస్ మచ్ వీ హ్యావ్ కమ్ అక్రాస్. సో టోకెన్స్, రకరకాల టోకెన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి వేరియబుల్స్ అని చూసాము. వేరియబుల్ అంటే రిజర్వ్డ్ మెమరీ ఇన్ ర్యామ్. ర్యామ్లో మనం రిజర్వ్ చేసిన మెమరీని వేరియబుల్ అని అంటాము. కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్, అది తెలుసుకున్నాము. దెన్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ వన్ మోర్ టోకెన్, డాటా. డాటా అంటే ఏ వాల్యూ అవైలబుల్ దట్ హ్యాస్ నో మీనింగ్ ఇన్ యూజర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పుకున్నాము. రైటా? Okay, then we are supposed to come across, yeah, okay, data తో పాటు we have even come across information. Data అంటే వాల్యూ అవైలబుల్ ఇన్ అంటే యూజర్కి ఆ విషయం తెలిసిపోయింది, దానికి అర్థం తెలియదు, అది ఏందో తెలియదు, అయితే దానిని డాటా అంటారు. అదేందో కూడా తెలిస్తే దానిని ఇన్ఫర్మేషన్ అంటారు. నౌ గెటింగ్ ఆన్ టు డాటా టైప్స్. నౌ ఐ వుడ్ like to have some question with you people, like say for example, ఇది ఒక డాటా వాల్యూ, ఇది ఒక డాటా వాల్యూ, ఇది ఒక డాటా వాల్యూ, రైటా? ఇది ఒక డాటా వాల్యూ, 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 రైట్? వీ హ్యావ్ సీన్ దీస్ మెనీ డాటా వాల్యూస్ హియర్. వీటిని మీరు క్లాసిఫై చేయండి. ఎన్ని రకాల క్లాసిఫికేషన్లు చేయగలరు? యా తబస్సం? యా డెల్? ఓయ్, నా క్వశ్చన్ అర్థమైందా? నో సార్. నో సార్. ఇక్కడ ఇన్ని రకాల వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని మీరు క్లాసిఫికేషన్ చేయాలంటే ఎలా చేస్తారు? ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? యా నవ్యశ్రీ? టూ టైప్స్ లో క్లాసిఫై చేయొచ్చు సార్. యా యా తబస్సం, కుడ్ యూ ఫాలో దిస్? ఎస్ సార్. యా తబస్సం, ఏముండొచ్చు ఆ టూ టైప్స్? నెంబర్స్ వర్డ్స్ సార్. యా, సో నంబర్స్, వర్డ్స్, రైట్? సో ఇవి వర్డ్స్ అవుతాయి, మిగిలినవన్నీ నంబర్స్ అవుతాయి. నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్? నో సార్. యా, వెరీ నైస్. నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు ఇది ఏ టైప్ డాటా అయి ఉండొచ్చు? నంబర్స్ సార్. నంబర్స్. యా నవ్యశ్రీ, ఏమంటావు? నంబర్, రైట్? ఎస్ సార్. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ ఎ నంబర్?
25 is the number only. Yeah, Shilpa. Number, sir. How can you say it is number? Is my question. Yeah, Akshara. Since it has digits like 2 and 5, it is considered as a number. Wow. This is what the definition you give is what general common sense applied in mathematics, right? But we Yes. are we are bit technical people, so we are supposed to understand this in a different way. You understand this in a different way. Ki I'll come up with a small example. Assume tomorrow is your birthday, right? Assume tomorrow is your birthday, and your father said, okay, let us go to a gold shop, జ్యువెలరీ షాప్. నేను నీకు ఒక గోల్డ్ చైన్ కొనివ్వాలనుకున్నాను అని మీ నాన్నగారు అన్నారు. యూ సెడ్ ఓకే. సో మీరు మీ నాన్నగారు ఇద్దరు కలిసి గోల్డ్ షాప్కి వెళ్ళారు. గోల్డ్ షాప్కి వెళ్ళిన వెంటనే అక్కడ గోల్డ్ షాప్లో అతను కూడా పరిచయం ఉన్న అతను ఆ, అతను మీ నాన్నగారిని చూసి "ఆ, నమస్తే." మీ నాన్నగారు కూడా నమస్తే బా. ఏం బయటలో వచ్చినావు?" "ఏం లేదు, ఇదో నా కూతురు బర్త్డే రేపు, అందుకు ఈరోజు గోల్డ్ చైన్ కొనిస్తామని వచ్చినాను, చైన్స్ చూపివా" అన్నాడు. ఓకే, అతను కూడా ఏదో ఒక ట్రే లాంటిది తీసి పెడతాడు, వెల్వెట్ క్లాత్, ఎస్పెషలీ బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్ లేదా బ్రౌన్ కలర్ వెల్వెట్ క్లాత్ ఉంటుంది. ఎందుకంటే దానిపైన అయితే గోల్డ్ బాగా మెరుస్తూ కనిపిస్తుంది, ఇట్ విల్ అట్రాక్ట్ ఐస్. అది వాళ్ళ బిజినెస్. సో అతను అక్కడ ఒక చైన్ పెట్టాడు. మీరు ఆ చైన్ని తీసుకొని మెడకు పెట్టుకొని చూశారు. మెడకు పెట్టుకొని చూస్తే అది ఆ హాఫ్ లెంగ్త్ కూడా రాలేదు. సరిపోదు, చిన్నది అని మీరు అన్నారు. అతను ఇంకొంచెం పెద్దది పెట్టాడు. అది పెట్టుకుంటే అదేదో గొంతు దగ్గర వరకు వచ్చింది, కానీ ఆ మెడ చుట్టూ అక్కడ కనెక్ట్ అవ్వలేదు, ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. అతను ఇంకొంచెం పెద్దది తీసి పెట్టాడు. సరే, మీరు దాన్ని తీసుకొని చూశారు. అది చూస్తే అది జస్ట్ కనెక్ట్ అయింది, కానీ గొంతు దగ్గర కొంచెం పట్టుకున్నట్లుంది, అనిపించింది. ఇంకా కొంచెం పొడవుది తీసి పెట్టాడు. సో యూ థాట్ ఓకే, ఈ చైన్ తీసుకుందాం. ఆ చైన్ తీసుకుంటే గొంతు దగ్గర ఇక్కడ ఫ్రీగా ఉంటుంది, మెడ దగ్గర ఫ్రీగా ఉంటుంది, ఇక్కడ ఏదో $1 వేసుకుంటే బాగుంటుంది అని అనిపించుకునేసి యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్. అక్షర ఓకే? Yes, sir. తబస్సం అర్థమవుతుందా? Yes, sir. నౌ మై క్వశ్చన్ ఈజ్, ఇక్కడ ఇన్ని చైన్స్ ఉన్నాయి కదా, ఇన్ని చైన్స్ లో మీరు ఒక చైన్ ని సెలెక్ట్ చేశారు కదా, ఏం చూసి సెలెక్ట్ Yes. చేశారు? ఏం చూసి సెలెక్ట్ చేశారు? Size, sir. సైజ్ అంటే థిక్నెస్, Length. Length, No, sir. sir. Length. లెంగ్త్, రైటా? Yes, sir. Yes, sir. నవ్యశ్రీ ఓకే? Yes, sir. సో మీ నాన్నగారు ఓకే బా, ఈ చైన్ ఇవ్వు అన్నాడు. అన్న వెంటనే షాప్ కీపర్ ఈ చైన్లన్నీ పక్కకు తీసేసి ఈ చైన్ని అక్కడ నీట్గా టేబుల్ మీద పరిచి దానికి ఒక స్కేల్ పెట్టి దాని లెంగ్త్ మెజర్ చేసి దాని రేట్ ఎంత అని చెప్తాడా? No, sir. మరి రేట్ ఎలా చెప్తాడు? Wait, choose chapter. ఓహో, డెల్ కరెక్టేనా? Yes, sir. అంటే ఇప్పుడు చైన్లో వెయిట్ ఉందా, లెంగ్త్ ఉందా? Weight. లెంగ్త్ లేదా? రెండు ఉన్నాయి, sir. యా. వెయిట్ లెంత్ రెండు ఉంది, సార్. ఓ, సో అక్కడ చైన్లో వెయిట్ లెంగ్త్ రెండూ ఉన్నాయి. మీరు మీకు కావాల్సిన లెంగ్త్ చూసినారు, షాప్ వాడు వాడికి కావాల్సిన వెయిట్ చూసినాడు. కాన్సెప్ట్ రైటా? Yes, sir. ఇలా రెండు డైమెన్షన్స్ లోనూ చూడడం అలవాటైతే మనకి ఏదో ఒక డైమెన్షన్ మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ ని చెప్తుంది. ఇప్పుడు సేమ్ 25 చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మీకు తెలుగులో వచ్చిన మార్క్స్ అనుకుందాం. దీనికి ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ 24ని
మీ సార్ యాడ్ చేసి నీకు టోటల్గా 49 మార్క్స్ వచ్చినాయి అని చెప్తాడు. కరెక్టా కదా? Yes, sir. సేమ్ 25 మీరు వెళ్ళి ఏదో సూపర్ మార్కెట్లో అడిగారు, ఇది అంతా దానిపైన చూసి 25 రూపీస్ అన్నాడు. ఏం రేట్ తగ్గదా అన్నాడు. అంటే వాడన్నాడు మేము 10% డిస్కౌంట్ ఇస్తామండి అని. అంటే ఓకే, మనకి లెక్కలు రావనుకున్నాం, లేదా మనకు ఓపిక లేదు. ఆ 10% డిస్కౌంట్ అంటే ఎంత తగ్గుతుంది, ఎంత పడుతుంది అన్నారు. అంటే అప్పుడు అతను మీ ముందర పేపర్ పెన్ ఎత్తుకుని 25ని 10తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేసి ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాన్ని మైనస్ చేసి మీకు ఇంత పడుతుంది అని చెప్తాడు. కరెక్టేనా? Yes, sir. సేమ్ 25 మీరు ఏదో జాబ్ ట్రై చేస్తే అతను ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. ఓకే, మీరు అడిగారు ఎంత ఇస్తారండి, ఏదో పర్ అవర్ 25 రూపీస్ ఇస్తాము అన్నాడు, లేదా పర్ డే 25 రూపీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మీరు అడిగారు 25 రూపీస్ ఫిక్స్డా అని. అతను అన్నాడు నో నో, మీరు వర్క్ చేసే పద్ధతిని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తాము. ఎంత ఇస్తారు అని మీరు అడిగారు. దెన్ ఈజ్ ఓకే విల్ గివ్ సమ్ 5%. అంటే టోటల్ ఎంత వస్తుంది అన్నారు. అంటే అప్పుడు అతను మీ ముందర పేపర్ పెన్ ఎత్తుకొని 25ని 5తో మల్టిప్లై చేసి దాన్ని 100తో డివైడ్ చేసి వచ్చిన అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాన్ని యాడ్ చేసి టోటల్గా మీకు ఇంత వస్తుంది అని చెప్తాడు. కరెక్టా కదా? Yes, sir. యా శిల్ప, ఓకేనా? సేమ్ 25, ఎక్కడ నెంబర్ మారలేదు, రైట్? స్టార్ట్ థింకింగ్. 25 మీ కాలేజీలో మీ రోల్ నెంబర్. ఓకే, మీ క్లాస్లో ఏదో అరుస్తున్నారనేసి మీ ప్రిన్సిపాల్ క్లాస్లోకి వచ్చాడు. వచ్చి మిమ్మల్ని అడిగాడు, నీ రోల్ నెంబర్ ఎంత అంటే, యా తబసం నీ రోల్ నెంబర్ ఎంత అంటే, అజ్యూమ్ యువర్ రోల్ నెంబర్ ఇస్ 25. ఇప్పుడు తబస్సం విల్ యూ Yes, sir. ఆన్సర్ సార్, లిఖిత్ రోల్ నెంబర్ డెల్ రోల్ నెంబర్ యాడ్ చేసి అక్షర రోల్ నెంబర్ మైనస్ చేస్తే నా రోల్ నెంబర్ వస్తుంది అని ప్రాక్టికల్ లైఫ్లో ఎప్పుడైనా చెప్తారా? No, sir. డెల్ అర్థమవుతుందా? Yes, sir. యా. నా సేమ్ 25 మీ ఇంట్లో ల్యాండ్ లైన్ మొబైల్ నెంబర్ అనుకుందాం, ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ అనుకుందాం. మీరు పాస్పోర్ట్కి అప్లై చేశారు, ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటికి ఎంక్వైరీకి వచ్చారు. ఓకే, మీ పేరేమి, మీ నాన్నగారి పేరేమి, 10th మార్క్స్ లిస్ట్ చూపి, ఆధార్ నెంబర్ చూపి, ఓకే నీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయినా అన్ని నోట్ చేసుకున్నాక ఓకే మళ్ళీ మీరు మా స్టేషన్ ఇన్ఛార్జ్ మీకు కాల్ చేస్తారు. ఆ, నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అనేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కానిస్టేబుల్ ఎంక్వైరీకి వచ్చిన అతను. ఆ తర్వాత ఓకే మా సార్కి చెప్పాలి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటే మీరు అదే సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ బై 4 వేస్తే మా ఫోన్ నెంబర్ వస్తుంది అని ఎప్పుడైనా ప్రాక్టికల్ లైఫ్లో చెప్తారా? No, sir. సేమ్ 25 మీ ఇంటి డోర్ నెంబర్ అనుకుందాం. మీ ఇంటికి జనాభా లెక్కలకి ఎవరో టీచర్లు వస్తూ ఉంటారు, 4 గంటలకు ఒకసారి 5 గంటలకు ఒకసారి జనాభా లెక్కలకి సెన్సెక్స్. ఎవరో మీ మ్యాథ్స్ టీచర్ వచ్చాడు మీ ఇంటికి. ఓ చూసిన వెంటనే మీరు సార్ సార్ కూర్చోండి సార్ అని మీరు నీళ్ళు ఇచ్చారు, అతను నీళ్లు తాగాడు. ఆ తర్వాత అతను డీటెయిల్స్ అడిగాడు. ఓకే అమ్మా నీ పేరేమి, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మీ నాన్న పేరేమి, అమ్మ పేరేమి, అక్క పేరేమి, అన్న పేరేమి, తమ్ముడు పేరేమి, చెల్లి పేరేమి, ఓకే వీళ్ళ ఆధార్ నెంబర్లు చెప్పు, అన్నీ నోట్ చేసుకోండి. మీ మదర్ టంగ్ ఏది, ఫాదర్ టంగ్ ఏది, డాష్ 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 అన్నీ అయిన తర్వాత అడిగేది మర్చిపోయారమ్మా, ఇంటి డోర్ నెంబర్ ఎంత మీది అన్నాడు అనుకో. అదేముంది సార్, మీరు మ్యాథ్స్ సార్, మీకు ఆ మాత్రం తెలీదా, ముందు ఇంటి డోర్ నెంబరు తర్వాత ఇంటి డోర్ నెంబర్ యాడ్ చేసి బై 2 వేస్తే మా ఇంటి డోర్ నెంబర్ వస్తుంది అని ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా చెప్తారా? యా. No, sir. నవ్యశ్రీ అర్థమవుతుందా? Yes, sir. అంటే అదే 25 మీకు వచ్చిన మార్క్స్ లేకపోతే ప్రైజో కాస్టో శాలరీనో అయితే మీరు దాని మీద ప్లస్లు మైనస్లు ఇంటూలు ఇట్లాంటివి చేస్తారు. అదే 25 మీ రోల్ నెంబరో లేకపోతే ఫోన్ నెంబరో లేకపోతే మీ ఇంటి డోర్ నెంబరో అయితే వాటి మీద మీరు ప్లస్ మైనస్ ఇంటూ లాంటివి చేయరు.
ఈ కంక్లూజన్ కరెక్టేనా? Yes, sir. యా డెల్ ఓకే. Okay, sir. నౌ స్టార్ట్ థింకింగ్. అదే 25 దాని మీద మీరు ప్లస్లు మైనస్లు ఇంటూలు లాంటివి చేయాలి అంటే దానిని మీరు నంబర్గా ట్రీట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పదం, నంబర్గా ట్రీట్ చేస్తారు. అదే 25 మీద మీరు ప్లస్ మైనస్ ఇంటూ లాంటివి చేయరు అంటే సారీ, దానిని నంబర్గా ట్రీట్ చేయరు, దానిని మీరు టెక్స్ట్గా ట్రీట్ చేస్తారు. మీరు ఎలా ట్రీట్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. మీరు అవసరాన్ని బట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్ కంప్యూటర్స్ 5 అనేది న్యూమరిక్ వాల్యూనా టెక్స్ట్ వాల్యూనా అంటే యూ కెన్ డైరెక్ట్లీ డిక్లేర్ 5 అనేది న్యూమరిక్ వాల్యూ. అలా ఎలా డిసైడ్ చేస్తాం? 5 అనేది ఏంది? కాలేజీలో రోల్ నెంబరా, హాల్ టికెట్ నెంబరా, లేకపోతే మొబైల్ నెంబరా, లేకపోతే ఇంటి డోర్ నెంబరా, బ్యాంక్లో అకౌంట్ నెంబరా? ఇవైతే వాటి మీద ప్లస్ మైనస్లు చేయం కాబట్టి 5 అనేది మాకు టెక్స్ట్గా ట్రీట్ చేస్తాము. అదే 5 అనేది ఏదో సాలరీను వాట్ ఎవర్ అదర్ కాన్సెప్ట్స్ అలా అయితే దాని మీద మనము ప్లస్ మైనస్ లాంటివి చేస్తాం కాబట్టి దెన్ ఇట్ బికమ్స్ న్యూమరిక్ వాల్యూగా ట్రీట్ చేస్తాము. ఇప్పుడు ఈ టెర్మినాలజీ అర్థమైందా? Yes, sir. బై డల్ Yes, sir. నో డౌట్. No, sir. నవ్యశ్రీ ఓకే. Yes, sir. Yeah, at last, Likith, have you understood this? Very nice. So now I'll come up with the actual concept. Data types are used to provide proper treatment to data. డాటాని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పడానికి డాటా టైప్స్ పనికి వస్తాయి. రైటా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? No, sir. ఎవరో ఒకరు రెస్పాండ్ కండి. అందరూ అన్మ్యూట్ చేసి పెట్టుకోండి అన్నాను. మీరు మాట్లాడాలి. ఇస్ రైట్? డిస్కషన్ ఈజ్ ఓన్లీ ది వే టు లెర్న్ సబ్జెక్ట్ ఈజీలీ. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు వింటూ వెళ్ళిపోతే దానివల్ల ఏ ఉపయోగం లేదు. మళ్ళీ అగైన్ ఏదో 5th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు చదివినట్లు ఉంటుంది. 4th క్లాస్ వరకు మీరు చదివింది జీవితంలో వాడిండొచ్చు. 5th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు చదివింది ఏది జీవితంలో వాడరు. ఎందుకంటే వాడేలా ఎవరు నేర్పలేదు, మనం నేర్చుకోలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. రైట్? ఓకే. సో data types are used to provide proper treatment to data. There are 4 basic data types. ఇప్పుడు మనం చూసినవి 2 రకాలు, ఒకటి టెక్స్ట్, ఇంకొకటి నంబర్. ఇప్పుడు ఈ నంబర్ అనే దాన్ని మళ్ళీ ఒక 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఈ డాటా టైప్స్ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. సే క్యారెక్టర్ డాటా అంటే ఇది టెక్స్ట్ డాటా, ఇది డాటా టైప్. ఇంకొకటి ఇంటిజర్ డాటా, ఇంకొకటి ఫ్లోట్ డాటా, ఇంకొకటి డబుల్ డాటా. ఇవి 4 డాటా టైప్స్. ఓకే. ఏమి ఈ 4 ఎందుకు ఇచ్చాడు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. సే ఐ సెడ్ 5. ఇప్పుడు 5 అన్నది దాని మీద ప్లస్ మైనస్ ఇంటూ లాంటివి చేసే అవసరం లేకపోతే క్యారెక్టర్ డాటా, ప్లస్ మైనస్ లాంటివి చేసేటట్లయితే న్యూమరిక్ డాటా. ఈ 3 మనకి న్యూమరిక్ డాటానే. తబస్సం ఓకే? Yes, sir. ఓకే. మరి న్యూమరిక్ డాటాలో 3 రకాలు ఎందుకు ఇచ్చినారు? సో ఇప్పుడు దీన్ని బాగా గమనించండి. న్యూమరిక్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ వాల్యూ 25.7 అని ఉందనుకోండి. 25.7ని మీరు ఇంటీజర్గా అయినా ట్రీట్ చేయొచ్చు, ఫ్లోట్గా అయినా ట్రీట్ చేయొచ్చు. దాన్ని మీరు టెక్స్ట్గా కూడా ట్రీట్ చేయొచ్చు. టెక్స్ట్గా ట్రీట్ చేస్తే ప్లస్ మైనస్ లాంటివి చెయ్యమంతే. చేసే అవసరం లేదంటే టెక్స్ట్గా ట్రీట్ చేస్తాం. ప్లస్ మైనస్ లాంటివి చేసే అవసరం ఉంటే ఇంటీజర్గా అయినా ట్రీట్ చేయొచ్చు, ఫ్లోట్గా అయినా ట్రీట్ చేయొచ్చు, డబల్గా అయినా ట్రీట్ చేయొచ్చు. బట్ ది ప్రాబ్లమ్ ఈజ్
25.7ని మీరు ఇంటీజర్గా ట్రీట్ చేస్తే దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 25. దాన్ని మీరు ఫ్లోట్గా లేదా డబల్గా ట్రీట్ చేస్తే ఓకే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 25.7. అంటే యువర్ ఇంటీజర్ విల్ నాట్ వర్క్ విత్ ద ఫ్రాక్షనల్ పార్ట్. దీనిని ప్రెసిషన్స్ అని అంటారు. ఇంటీజర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రెసిషన్స్. డాట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ని సపోర్ట్ చేయరు. అక్షర, ఈజ్ దిస్ క్లియర్లీ అండర్స్టూడ్? Yes, sir. రైట్. దెన్ ఓకే, ఇంటీజర్ అంటే ఇట్ వర్క్స్ విత్ హోల్ నెంబర్స్. ఈ రెండు వర్క్స్ విత్ ఫ్లోటింగ్ వాల్యూస్ అని అంటారు. బేసిక్గా ఈవెన్ బేసిక్ మ్యాథమెటిక్స్లో కూడా ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే డాట్ తర్వాత కొన్ని వాల్యూస్ దానిపైన ఫ్లోట్ అవుతున్నాయి అని అర్థం అక్కడ. మరి ఫ్లోట్ డబుల్ ఇక్కడ రెండు రకాలు ఎందుకు ఇచ్చాడు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సమ్ డిజిట్ 5 డాట్, సే 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 ఇలా ఒక నెంబర్ ఉందనుకుందాం. ఇంకా చాలా డిజిట్లు ఉన్నాయి అనుకుందాం. సంథింగ్ ఇంపార్టెంట్. దీన్ని మీరు ఫ్లోట్గా ట్రీట్ చేస్తే దట్ విల్ బి 5.12345 దట్స్ ఇట్. దీన్ని మీరు డబల్గా ట్రీట్ చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 5.123456789 Yeah, Del, what is the difference between float and double? Yeah, Tabassum. Yeah, Navyasri. Yeah, Akshara. Hey, क्या हो गया रे? Tabassum, am I audible? Yes, sir. క్వశ్చన్ అర్థమైందా? No, sir. ఫ్లోట్ కి డబల్ కి డిఫరెన్స్ ఏంటి? యా, లిఖిత్. ప్రెసిషన్ అంటే సార్ ఫ్లోట్ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది సార్. యా నవ్యశ్రీ, ఫ్లోట్ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుందా? మరి డబల్? సింగిల్ డెసిమల్ వాల్యూని స్టోర్ చేస్తుంది. సింగిల్ డెసిమల్ వాల్యూ ఫ్లోట్ అయిన ఏ వేరియబుల్ అయినా కానీ ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, ఒకటేసారి రెండు స్టోర్ చేసుకోదు. రైట్? కమాన్ రే, ఇక్కడ Yes, నేను sir. ఏందో డిజిట్లు రాసింటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నేను రాసిన 5 పాయింట్ ఏం రాశాను? తబసం స్పీక్ అవుట్. 5 పాయింట్ 5.1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 so on. ఓకే. ఫ్లోట్ అయితే ఇట్ కెన్ వర్కౌట్ విత్ దిస్ వాల్యూ. డబల్ అయితే ఇట్ కెన్ వర్కౌట్ విత్ ద సేమ్ వాల్యూ ఇన్ దిస్ వే. ఇప్పుడు ఇక్కడ చదువు ఏమొచ్చింది? 5.1 2 3 4 5 6. ఇవన్నీ ఏమైనాయి అంటే ఫ్లోట్ వాటితో పని చేయదు. ఓకే, మరి డబల్ అయితే ఎంతవరకు తీసుకునింది? తబసం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేది సార్. డబల్గా నువ్వు ఆ వాల్యూని నువ్వు డబల్గా ఇప్పుడు రైట్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ట్రీట్ ఈ పదాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు నేను ఫ్రెండ్స్. ఓకే, అంటే Yes, sir. మీరంతా నాకు కూతురు లాంటి వాళ్ళు. కాన్సెప్ట్ రైటా? ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కాదు. Yes, sir. మీరు నాకు ఫ్రెండ్స్ ఎందుకు కాదు అంటే కాదు. రైటా? ఓకే, ఇది బాగానే Yes, ఉంది. sir. కానీ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కదా. Yes, sir. ఇప్పుడు క్లాస్ జరుగుతోంది కదా. నవ్యశ్రీ కరెక్టే కదమ్మా?
ఎస్ సార్. అంటే ఇప్పుడు నవ్యశ్రీ నేను మిమ్మల్ని స్టూడెంట్గా ట్రీట్ చేస్తున్నాను, రైట్? ఎస్ సార్. నేను చేసేది తప్ప? నో సార్. నేను Yes, చేసేది కరెక్ట్ కాబట్టి నా వయసు ఎంతనో అదే వయసు ఉన్న మీ నాన్నగారు కూడా నిన్ను స్టూడెంట్గా ట్రీట్ చేస్తారా? నో సార్. అంటే మీ నాన్నగారు నిన్ను కూతురుగా ట్రీట్ చేస్తే అదే మిమ్మల్ని నేను స్టూడెంట్గా ట్రీట్ చేస్తున్నాను. అంటే మీ నాన్న ప్లేస్లో మీ నాన్న కరెక్ట్, నా ప్లేస్లో నేను కరెక్ట్. కాన్సెప్ట్ రైట్? Yes. yes, sir. అంటే సార్. మీ నాన్నగారు, నేను, ఇది నువ్వు అనుకుందాం. తబస్సం ఓకే? Yes, sir. ఇది నువ్వు అనుకుందాం. ఇప్పుడు తబస్సం ఏదో దారిలో పోతుంటే తబస్సం దారిలో కనిపించింది. కనిపించి సార్ కొంచెం దాహంగా ఉంది, వాటర్ బాటిల్ కొనుక్కోవాలా, ఓ 10 రూపాయలు అండి, వాటర్ బాటిల్ కొనుక్కుంటాను అన్నావు అనుకో. తబస్సం ఓకే, నేను ఇస్తాను. Yes, yes, sir. బికాస్ యువర్ మై Yes, స్టూడెంట్, sir. యువర్ థర్స్టీ, యువర్ హ్యూమన్ బీయింగ్, రైట్? నువ్వు మనిషి కాబట్టి దాహం వేసినప్పుడు ఓకే నీళ్లు కొనిస్తాను, దానే ఉంది. ఒకటి కాకపోతే 2 బాటిల్ తీసి పెట్టుకో, ఒక బాటిల్ చేతిలో పెట్టుకొని పో అని అంటారు. ఇఫ్ యూ ఆస్క్ మీ, Yes, sir. నాకు ఒక మంచి చుడీదార్ కావాలి, నేను కొనివ్వను. కాన్సెప్ట్ రైట్ తబస్సం? Yes, sir. బికాస్ ఐఎమ్ ట్రీటింగ్ యూ యాజ్ అ స్టూడెంట్. అదే మీ నాన్న నువ్వు అడిగితే Yes, sir. Sir, sir. అంటే మీ నాన్న అదే నువ్వు, అదే నేను, ఆ, నా వయసు ఎంత ఉందో అదే వయసు ఉన్న మీ నాన్నగారు. మీ నాన్నగారు నిన్ను ట్రీట్ Yes, చేసే sir. పద్ధతి వేరు, నేను నిన్ను ట్రీట్ చేసే పద్ధతి వేరు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. ఇప్పుడు ఈ వాల్యూ మీరు అనుకుందాం, ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ నేను అనుకుందాం, డబల్ అనే డేటా టైప్ మీ నాన్నగారు అనుకుందాం. అంటే మీ నాన్నగారు నీకు ఇచ్చే ప్రివిలేజ్ వేరు, నేను నీకు ఇచ్చే ప్రివిలేజ్ వేరు. కాన్సెప్ట్ రైటా? Yes, sir. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నీ వాల్యూ ఏమైంది? తగ్గిపోయింది సార్. యా, ఎంత తగ్గింది? ఎంత తగ్గింది? ఈ దిస్ ఇస్ వేర్ యూ పీపుల్ థింక్ ఎ లాట్ అనవసరంగా, రైట్? I'll tell you, I'm again removing all this. Yes, sir. Now the value ఏదో నేను 5.729434784362, this is a big confusion, right? ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేనేం రాశాను, 5.1234567891234 ఇది వాల్యూ అయితే ఇది యాక్చువల్ వాల్యూ. మనం కంప్యూటర్లో దానిని ఫ్లోట్గా ట్రీట్ చేస్తే దట్ వాల్యూ విల్ బి 5.1234566. దట్స్ ఇట్. అదే వాల్యూని మనము డబల్గా ట్రీట్ చేస్తే దట్ విల్ బి 5.12345678911. ఇవన్నీ ఒకటే సీక్వెన్స్లో ఉండేలా చూసుకున్నాను, ఎందుకంటే మీరు ఈజీగా పట్టుకోవచ్చని. ఇప్పుడు ఫ్లోట్కి డబల్కి తేడా ఏమొచ్చింది చెప్పండి? ఫ్లోట్కి డబల్కి తేడా ఏమొచ్చింది? Still you could not identify? Yeah, Navyasri? Yeah, Shilpa, could you identify something? Yeah, Del. మీరు ఐడెంటిఫై చేయకపోతే అట్లీస్ట్, లేదు సార్ ఐడెంటిఫై చేయలేకపోతున్నామంటే నేను ఐడెంటిఫై చేసి చూపిస్తాను మీకు. మీరేం చెప్పకుండా ఉంటే దట్ ఈస్ సంథింగ్ రాంగ్. ఓహో, ఫ్లోట్ లో కొన్ని వాయిస్ బ్రేక్ అవుతుంది. వాల్యూసే తీసుకున్నా సార్. అదే డబల్ 1 వరకు తీసుకున్నా. నవ్య వాయిస్ చాలా బ్రేక్ అయిందిరా, ఏం అర్థం కాలేదు.
నెట్వర్క్ వీక్ గా ఉన్నట్లుంది. పాయింట్ తర్వాత 6 వరకు తీసుకున్నారు సార్ ఫ్లోట్ లో. వావ్. ఎస్. మళ్ళీ మళ్ళీ తబసమ్, క్యాన్ యూ కంటిన్యూ నౌ? డెల్. సార్ ఫ్లోట్ లో నెంబర్స్ రిపీట్ అవ్వలేదు, డబుల్ లో నెంబర్స్ రిపీట్ అవుతాయి. ఏం రిపీట్ అయినాయి? హే, దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారో చూడండి, ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారో చూడండి. అక్షర. సార్ ఇంతకుముందు నవ్య ఏదో చెప్పారు. సార్ ఫ్లోట్ లో అయితే 1 నుంచి 6 వరకు రిపీట్ అయ్యాయి సార్. అలాగే డబుల్ లో అయితే 1 నుంచి నెక్స్ట్ మళ్ళీ 1 వరకు, అంటే 10 డిజిట్స్ రిపీట్ అయ్యాయి సార్ మళ్ళీ. ఈ అన్ని రిపీట్ అయ్యాయి. ఈజ్ ఏ యూజ్లెస్ టర్మినాలజీ. ఇప్పుడు ఇవి డాటా టైప్స్. ఓకే, ఇది Yes, డాటా sir. వాల్యూ. యూజర్ ఇంత పెద్ద వాల్యూ ఇచ్చినాడు అని అంటే ఈ వాల్యూని మీరు ఫ్లోట్గా ట్రీట్ చేస్తే అది డాట్ తర్వాత 6 డిజిట్లుతో మాత్రమే పనిచేస్తుంది. అదే వాల్యూని మీరు డబల్గా ట్రీట్ చేస్తే డాట్ తర్వాత 10 డిజిట్ల వరకు అది ట్రీట్ చేస్తుంది, తీసుకుంటుంది అని అర్థం ఇక్కడ, రైట్? Yes, ఎస్ sir. సార్. ఇది అనిపించలేదా? అనిపించింది సార్, అదే నేను చెప్తుంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నవ్య. సో అంటే ఐ టెల్ యూ, అంటే కొంచెం మైండ్కి గ్యాప్ ఇస్తే విషయాలని పట్టేసుకోగలదు మైండ్. కరెక్టే కదా నవ్య? ఎస్ సార్. ప్రాబ్లం ఎక్కడ అంటే మనం గ్యాప్ ఇవ్వట్లేదు, అది పెద్ద ప్రాబ్లం, రైట్? ఓకే, లెట్ మీ కమ్ అప్ విత్ స్టేట్మెంట్స్ అగైన్. డాటా టైప్స్. లెట్ మీ బీ విత్ మచ్ మోర్ క్లియరర్ స్టేట్మెంట్స్. డాటా టైప్స్ ఎందుకు used to treat data properly. డాటాని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పడానికి పనికొస్తాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? Yes, sir. Yes, sir. ఎక్కడ వాడాలి? డాటా టైప్స్ని ఎక్కడ వాడతారు అంటే వైల్ డిక్లేరింగ్ వేరియబుల్స్. ఇప్పుడు వేరియబుల్ అంటే యాదబసం వేరియబుల్. అక్షర వేరియబుల్. Sir, memory that varies its value is known as variable. మెమరీ దట్ వ్యారీస్ ఇట్స్ వాల్యూ. ఏ మెమరీ అయినా ఇట్ కెన్ వ్యారీ ఇట్స్ వాల్యూ. మనకు కావాల్సింది మెమరీ దట్ వ్యారీస్ కాదు, మనకు కావాల్సింది రిజర్వ్డ్ మెమరీ. వేరియబుల్ అంటే ర్యామ్లో రిజర్వ్డ్ మెమరీ. హార్డ్ డిస్క్లో కూడా మెమరీలో ఉన్న వాల్యూస్ని మనం మార్చొచ్చు, బట్ అక్కడ వేరియబుల్ అనం, అక్కడ వేరే పదం వాడతాం, ఫైల్ అనే పదం వాడతాం. వేరియబుల్ అంటే ర్యామ్లో రిజర్వ్డ్ మెమరీ, ఫుల్ స్టాప్. ఓకే, Yes, sir. అంటే డాటా టైప్స్ ఎందుకు పనికొస్తాయి? To treat data properly ఓకే, ఎక్కడ వాడాలి? while declaring variables. వేరియబుల్ అంటే Reserved memory that is capable of varying its value. అదంతా మనకు అవసరం లేదు. వేరియబుల్ అంటే ర్యామ్లో రిజర్వ్డ్ మెమరీ. Okay, sir. తబస్సం ఓకే? Yes, sir. నైస్. ఎలా వాడాలి is a question. So every data type has its own keyword. ప్రతి డాటా టైప్ కి ఒక కీవర్డ్ ఉంది. సో క్యారెక్టర్ డాటా టైప్ కి కీవర్డ్ సారీ ఈజ్ క్యార్. ఇంటిజర్ డాటా టైప్ కి కీవర్డ్ ఇంట్. ఫ్లోట్ డాటా టైప్ కి కీవర్డ్ ఫ్లోట్. డబల్ డాటా టైప్ కి కీవర్డ్ డబల్. ఇవి కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే ఏమి?
యా డెల్ కీవర్డ్ అంటే మెయిన్ వర్డ్స్. యా ఇంపార్టెంట్ వర్డ్స్, మెయిన్ వర్డ్స్, దట్స్ ఇట్. సో ఎలా వాడాలి? యూజింగ్ డాటా టైప్ కీవర్డ్స్. ఎగ్జాంపుల్, ఇంట్ ఏ అన్నారు అనుకోండి, బస్సులో ఒక సీట్ రిజర్వ్ చేసినట్లు ర్యామ్లో ఒక నెంబర్ పట్టేందుకు కావాల్సిన మెమరీ రిజర్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు బస్సులో ఇద్దరు కూర్చోవాలంటే 2 సీట్లు బుక్ చేసుకుంటాం కదా సార్. అప్పుడు ఇక్కడ ఎలా చేయాలంటే కామా బి. ఇప్పుడు ఇంట్ ఏ కామా బి అని మీరు అన్నారనుకోండి, ర్యామ్లో ఒక నెంబర్ స్టోర్ అవ్వడానికి కొంత మెమరీ, రెండో నెంబర్ స్టోర్ అవ్వడానికి ఇంకొంత మెమరీ రిజర్వ్ అయ్యి, ఫస్ట్ రిజర్వ్ అయిన మెమరీకి ఏ అని పేరు వచ్చి, తర్వాత రిజర్వ్ అయిన మెమరీకి బి అని పేరు వచ్చింది. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్. తబస్సం ఓకే? ఎస్ సార్. ఈ ఈ టర్మినాలజీ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. వి గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్ ఆఫ్ 2 minutes. 2 minutes తర్వాత అగైన్ విల్ కనెక్ట్ బ్యాక్, విల్ రిపీట్ దీస్ థింగ్స్. ఇవి మనకు బాగా గుర్తుండిపోవాలి.